చంద్రబాబు గారి పరిపాలన ఏ రకం? పరిపాలన అంటే 2 నెలలకే ఏం తెలిసి స్టార్ట్ కాలేదు కదా. స్టార్ట్ అయిన తర్వాత అది పేలురా పరిపాలన ఘాట్లో పడిందనే తెలుస్తుంది. కనీసం ఒక 6 నెలలు అన్న అవ్వాలి కదా. 2 నెలలకి ఏం తెలుస్తుంది? చంద్రబాబు గారు అన్నబాబు 4,000 రూపాయలు పెన్షన్ చేశారు, తర్వాత ఉచిత ఇసుక ఇచ్చారు, తర్వాత ఇప్పుడు 400 బస్సులు రిలీజ్ చేశారు, డిఎస్సి మీద నోటిఫికేషన్ సంతకం పెట్టారు, 15 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చారు. 2 నెలలు, కేవలం 2 నెలల్లో నిన్ను పనులు చేస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరాచకాలు దౌర్జన్యాలు పెరిగిపోయిన మాట్లాడుతున్నారు. ఇది నిజం అబద్ధం? అంటే ఒకవేళ అరాజకాలు ఈ పెరిగిన రాయలసీమ ఏరియాలో పెరిగినాయి కానీ ఇటు మట్టికి లేదు. ఎందుకంటే ఇటు మొత్తం శాంతి భద్రతలు బాగానే ఉన్నాయి. అటు ఏమన్నా ఉందేమో కానీ దాని గురించి వెళ్ళారేమో కానీ ఇటు మట్టికి బాగానే ఉంది. అయితే ఒక 6 నెలలు గడిచాక రన్నింగ్లో పడిందా లేకపోతే ఫెయిల్యూర్ అయ్యారా అనేది తెలిసింది. ఇప్పుడు మట్టికి ప్రస్తుతానికి జరుగుతుందని చెప్పలేము, ఆగిపోయిందని చెప్పలేము. 2 నెలల పాలనలో ఏం చెప్తాం? 60 నెలలు పాలన ఉంది. 60 నెలలకి 2 నెలలు అయితే 58 పాలన ఉంది. ఎలా తెలుస్తుందండి? కాబట్టి మీరు ఒక 6 నెలల తర్వాత వస్తే మేము కరెక్ట్గా చెప్తాం. అనగారు ఇప్పుడు రైతులకి ఆదుకునే ముఖ్యమంత్రి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఆల్రెడీ 3 సార్లు ముఖ్యమంత్రిగా మనం చూసాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఒక సంవత్సరం మనం అదే ఒక పరిపాలన మనం చూసాం. రైతుల పక్షాన ఉన్న నాయకుడు ఎవరు? రైతుల పక్షాన ఉన్న నాయకుడు అయితే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే దాన్ని పక్కకు ఒప్పుకోవాలి, ఉన్నది ఉన్నట్టు ఒప్పుకోవాలి. ఈయన అన్నట్టు ఒక పెన్షన్దే కరెక్ట్గా నెరవేర్చారు మొన్నటికి తప్ప మిగతా అన్నీ ఏదంటే దానికి ఆపోజిట్ వ్యతిరేకంగా చేసుకుంటూ వచ్చేవాడు. కానీ ఈసారి ఆకారంగానో లేకపోతే పెద్ద వయసునో ఇచ్చారు కాబట్టి చూడాలి. ఒక 6 నెలలు పోతే ఎలా ఉంటుందో తర్వాత రిజల్ట్ వస్తుంది. మీరు